హాయ్ అండి, నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పులిహోరకి కావాల్సిన చింతపండు పులుసు అన్నమాట. దాన్ని ముందుగా ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు పులిహోర చేసుకోవాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందుగా చింతపండు పులుసును ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో ఉప్పు, పసుపు మొత్తం పులిహోరకి సరిపడగా నేను దీంట్లోనే వేసేసుకుంటాను. ఒకవేళ సరిపోకపోతే మనం తాలింపులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లోనే పచ్చిమిర్చి, బెల్లం, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించండి. అవన్నీ మొత్తం దగ్గరికి ఉడికిన తర్వాత ఒక బాక్స్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ చల్లారిన పులుపు మొత్తం దాంట్లోకి తీసుకుని మనం ఆయిల్ అడిగిన వేసినా మొత్తం పైకి వచ్చేస్తుంది. అది అలా రావడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసుకోవడం వల్ల దాన్ని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.